నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం నందూస్ వరల్డ్ స్కామ్ గురించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. నమస్తే మేడం. నమస్తే. రోజు అంటే 4-5 రోజుల నుంచి ఒకటే ఇంట్రడక్షన్ ఎందుకు, ఇప్పుడు అసలు అప్డేట్ ఏముంది, ఏంటి పరిస్థితి అంటే అక్కడ నుంచి యూకే నుంచి కూడా చాలా మంది ఈ సొలిసిటర్స్ అంటే లైక్ అడ్వకేట్స్ అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకుని దీని మీద కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు, చాలా రకాల ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. సో ఇండియాలో కూడా హైదరాబాద్ అలాగే తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్లో కూడా కేసులు ఫైల్ అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా అబ్స్కాండ్లో ఉన్నారు అని, అంటే మనీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరగడం వలన లేకపోతే అసలు ఇప్పుడు ఓవరాల్గా సినారియో ఎలా ఉంది, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, బెదిరిస్తున్న తీరుని బట్టి మనం ఎట్లా అనుకో, వాళ్ళు బుకాయిస్తున్న తీరుని బట్టి కానీ వాళ్ళు చెప్పే సమాధానాలను బట్టి కానీ ఏ రకంగా చూసినా సరే వాళ్ళు ఖచ్చితంగా స్కామ్ చేసి ఉంటారు అనేది రూఢి అయిపోయింది. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ వీసాల కోసం డబ్బులు కట్టిన వాళ్ళని వీళ్ళు ఏ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారో కూడా వాళ్ళు చెప్తున్నారు. పాపం ఇది చాలా బాధాకరం. ఇప్పుడు మీకు అక్కడ చేతగాక ఉద్యోగాలు చేయలేక మీరు పారిపోయి వచ్చారు, మీ బతుకులు అవి అన్నట్టు వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తే ఎంత బాధ వేస్తుందండి. అవును. అసలు ఇప్పుడు అంటే మీరు వీసాలు ఇచ్చిన వాళ్ళందరూ ఫేకేనా ఈ లెక్కన? ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఎవరో ఒకళ్ళే ఫేక్ అవ్వాలి అంతే. ఇప్పుడు ఒకవేళ 10 మంది వీసాలకు పెట్టుకుంటే 10 మంది అక్కడికి వెళ్తే ఒక 3 సరైన క్యాలిబర్ లేని వాళ్ళు ఉండుండొచ్చు, అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు పోయి ఉండొచ్చు, దానికి మీరు ఏమీ చేయలేరు. కానీ అందరూ ఫేకే కాదు, క్యాలిబర్ లేని వాళ్ళు ఉంటారు కదా, క్యాలిబర్ ఉన్నోళ్ళు కూడా ఉంటారు కదా. అసలు మీరు మీ వైపు నుంచి ఏ తప్పు లేకపోతే మీరు బెదిరించాల్సిన అవసరం ఏంటి? అవును, డైరెక్ట్ గా మేము ఇది కాదు అని అసలు ఆన్ స్క్రీన్ వచ్చి చెప్పొచ్చు కదా. ఒక 2 రోజులైతే ఏదో కొంచెం వీడియోలు చేశారు, చేసి లేదు కావాలని ఇదేదో కుట్ర, మా మీద ఎవరో ఇది అసలు మా తరఫున డబ్బులు ఎవరో వసూలు చేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి అని చెప్పారు. ఒక ఆయన ఫేస్బుక్ లో వస్తున్నారు, ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు దీన్ని, ఈ స్కామ్ ని. ఆయనకేమి సంబంధం లేదు నిజానికి, అంటే ఆయన బాధితుడు కూడా కాదు. కానీ బాధితులు ఎవరైతే ఉంటారో, అరే ఒకప్పుడు మనం ఇలాగే ఒక వీసా వేసుకొని లండన్ కు వచ్చి లండన్ లో అష్ట కష్టాలు బట్టి సెటిల్ అయ్యాం కదా, ఆ పాపం ఈ పిల్లలు కూడా అట్లా వచ్చిన వాళ్లే కదా, ఇలా అర్ధంతరంగా అసలు వీళ్ళు ఇక్కడికి రాని వాళ్ళు కొంతమంది, వచ్చి బజార్లు పట్టుకుని తిరుగుతున్న వాళ్ళు కొంతమంది, వీసాలు రిజెక్ట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది, ఏంటిది అని చెప్పి ఒక అతను వచ్చి మాట్లాడుతున్నాడు. అతను ఒకటే చెప్తున్నాడు, అసలు మీరు ఇంత బెదిరించాల్సిన అవసరం ఏంటి, చంపేస్తామని, నేను మా గురించి మాట్లాడితే ఒప్పుకోమని బెదిరించటాలు. పైగా ఇక్కడ ఇంకోటి ఉమెన్ కార్డు తీశారు గమ్మత్తుగా. లేడీస్ చాలా మంది కాదు, ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, ఇలా తల్లులు ఆడవాళ్ళు కదా, అదే కదా, ఈ ఒక్కటే ఆడపట్టకు పుట్టిందా? ఈ విక్టిమ్ కార్డు మట్టుకు వద్దు. బిజినెస్లు చేసేటప్పుడు, సినిమాల్లో యాక్షన్ చేసేటప్పుడు, లేకపోతే ఇంకోటి చేసేటప్పుడు, యూట్యూబ్ నుంచి డబ్బులు పిండుకునేటప్పుడు మీకు విమెన్ కార్డు పనికి రాలే, ఇప్పుడు విమెన్ కార్డు పనికొచ్చిందా? ఇట్లా మట్టుకు ఉమెన్ కార్డు పనిచేయలేదు. అసలు ఉమెన్ కార్డు ఇట్లాంటి వాటికి వాడితే అసలు కుదిరేది లేదు. ఇప్పుడు వాళ్ళంటూ నేరం చేస్తే, నేరం నిరూపణ అయితే గనక మగవాళ్ళకి ఏ రకమైన శిక్షలు ఉన్నాయో ఆడవాళ్ళకి కూడా అవే రకమైన శిక్షలు ఉన్నాయి. ఇది నేను చాలా సార్లు చెప్తున్నా. ఏంటంటే మహిళలు కాబట్టి వీళ్ళు ఏదో చట్టం నుంచి రక్షించబడతారు అని అనుకోవద్దమ్మా. ఎవరైనా సరే క్రిమినల్ యాక్టివిటీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళకి ఒకే రకమైన శిక్ష ఉంది. ఈవెన్ వాళ్ళు గర్భవతులు అయితే కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, జైల్లోనే పిల్లల్ని కనాల్సి వస్తుంది, జైల్లోనే పిల్లల్ని పెంచుకోవాల్సి వస్తుంది. అందుకని మేము ఆడాలమండి, మేము గర్భిణీలు అండి అంటే కుదరదు. పైగా మేము పెద్దింటి ఆడవాళ్ళమండి అంటే అసలు కుదరదు. అందుకని ఇట్లాంటివన్నీ మానేసేసి, ఈ విక్టిమ్ కార్డులన్నీ వేయడం మానేసేసి ఒక్కటే దారికి వచ్చి పరిష్కారం చేసుకుంటారా? లేదు మేము కేసులే ఎదుర్కొంటాము, మా దగ్గర బాగా వీళ్ళందరి దగ్గర తీసుకున్న డబ్బులు ఉన్నాయి, మస్తున్నాయి, మేము మస్తుగా ఖర్చు పెట్టుకుని మేము బయటకు వస్తాము అంటే మేము దొరకము అంతే. వాళ్ళకి అదే ధైర్యం ఉంది, మమ్మల్ని ఏమి చేయలే. ఆ మాట కూడా వాడిందంట, ఇది చాలా దారుణమైన మాట. సినిమా డైలాగ్ లాగా బయట మాట్లాడితే కుదరదమ్మా. ఏది ఏమైనా సరే మీరు మీ ఫాదర్ ఇక్కడ ఉండగా మీ ఫాదర్ని స్టేషన్కి పిలిపించారు, మీరు పరిష్కారం చేసుకుంటారా?
మా పని మేము చేసుకోమా అంటే కేసు కట్టడమే, అంతకంటే అంతే, ఏముంది. అవును. అంటే ఆయన మా లాయర్ వచ్చి మాట్లాడతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఏం సమాధానం లేదు. కోర్టులో కేసు, పోలీస్ స్టేషన్ లో కేసు అట్లాగే ఉంది. పైగా ఈ పోలీస్ స్టేషన్ లో చాలా మంది ఫోన్లు చేసి అసలు కేసే కట్టొద్దు అని ఫోన్లు చేసిన మహానుభావులు ఉన్నారంట కొంతమంది. వాళ్ళకి మట్టుకు అసలు వాళ్ళు దొరికితే కొట్టాలి నన్ను అడిగితే. పైగా వాళ్ళలో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారంట, కొంతమంది పలుకుబడి ఉన్నోళ్ళు ఉన్నారంట. మరి ఇది మట్టుకు చాలా దారుణం. మీకు జనాలు ఓట్లేసి గెలిపించింది ఇట్లాంటి పనులు పోలీసుని పోలీస్ పని చేసుకోనివ్వండి, అంతేగాని మీరు అందులో దూరి వాళ్ళ పని వాళ్ళని చేయనీకోకుండా వాళ్ళకి చెడిపోరు వస్తుంది అసలు ఒక రకంగా. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. వాళ్ళు న్యాయాన్ని రక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరే రక్షక భటులు, వాళ్ళని చేసుకొనివ్వండి. ఇప్పుడు ఈ యువత ఎవరైతే ఉన్నారో ఈ వీసాల కోసం అప్లై చేసి మోసపోయి డబ్బులు పోగొట్టుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారో, ఇప్పుడు వీళ్ళు ఈ కేసు కోసం అని చెప్పి వేరే ఉద్యోగాలు కూడా చేసుకోవట్లా. పోరాడాలి అంటే ఖాళీగా ఉండాలి కదా, మరి ఖాళీగా ఉండాలి కదా. మరి ఈ పరిస్థితుల్లో అలాంటి వాళ్ళు గనక ఒక రాజకీయ నాయకుల వల్ల మన కేసు ముందుకెళ్ళట్లేదను, లేకపోతే పోలీసుల వల్ల ముందుకెళ్ళట్లేదను, మన మోసం చేసిన వాళ్ళు రక్షించబడుతున్నారు అనే ఒక నిస్పృహలోకి వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీస్ గా తయారైతే ఎవరిది బాధ్యత? అసలు ఆ కుటుంబాల్లో ఆ తల్లిదండ్రులు వాళ్ళని చదివించి ఉన్నత చదువులు చదివించి మళ్ళీ వాళ్ళ వేసాలకు కూడా డబ్బులు ఇచ్చి చిన్న చిన్న స్థలాలు అమ్ముకుని పొలాలు అమ్ముకుని ఎన్ని చేసుకున్న వాళ్ళు సొమ్ము పోయే శని బట్టి అన్నట్లు ఇప్పుడు వాళ్ళు ప్రాణాలు. ఇప్పుడు మనం కేసు పెడదామా వద్దా? కేసు పెడితే ఏమవుతుందో, అసలు న్యాయం జరిగింది. ఇలా ఉన్న ఈ పరిస్థితుల్లో సరే ముక్కి మూలిగి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లుక్అవుట్ నోటీస్ ఇచ్చింది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక పబ్లిక్ అప్పీల్ పెట్టేసింది. ఏంటంటే ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి మీకు ఎవరన్నా వచ్చి మీకు మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఎవరిని చూసి మోసపోమాకండి, ఆ కంపెనీ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి చూసుకోండి, మీరు నష్టపోవద్దు, మోసపోవద్దు అని చెప్పి వాళ్ళు ఒక హెచ్చరిక పంపించారు సమాజంలోకి. అలాగే సజ్జనార్ గారు కూడా రియాక్ట్ అయ్యి మేము దోషులను శిక్షిస్తాము, భయపడకండి అని ఆయన కూడా ఒక బాధితులకు మద్దతుగా మాట్లాడారు ఆయన కూడా. అయితే ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే ఒక రకంగా ఇవి పాజిటివ్ సైన్స్ అనుకుంటే, పైగా ఒక రకంగా ఈ కేసు ఇంత లైమ్ లైట్ లో ఉండటానికి యూట్యూబ్లే మీడియానే కారణం. లేకపోతే అసలు ఇది బయటకు వచ్చేదే కాదు. ఇప్పుడు ఎందుకు 23లో స్టార్ట్ అయిందంటే ఈ గొడవలు, 23 నుంచి ఇప్పటి వరకు. ఆ 23లో స్టార్ట్ అయితే గమ్మత్తు, 24లో వాళ్ళు వచ్చి ధైర్యంగా ధీమాగా ఇండియాలో ఫంక్షన్ చేసుకున్నారంటే అసలు మన వ్యవస్థల మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది. ఏం చేయలేరు, అందుకే ఏం పీకలేరు అనేది. బిందాస్ గా చేసుకొని వెళ్ళి ఆ ఫంక్షన్ ని కూడా మీడియాలో యూట్యూబ్ లో పెట్టి ప్రమోషన్ పెట్టి దానికి కూడా బోలు డబ్బులు తెచ్చుకొని. కాదు మేడం, అన్ని లక్షల ఫంక్షన్ 70 లక్షలు అంట. మరి ఏమి దాని మీద ఏమి రైట్స్ ఏమి ఉండవా? వీళ్ళ ఇన్కమ్ ఇవన్నీ ఏమి డౌట్లు రావా? అంటే ఎన్ఆర్ఐస్ కదా, ఎన్ఆర్ఐస్ దగ్గర డబ్బులు ఉంటాయి కదా అనుకుంటారు ఎవరైనా. చాలా దారుణం. ఇప్పుడు వాళ్ళు ఆ ఫంక్షన్ చేసింది ఎందుకు అంటే మేము చాలా బాగున్నాము, వీళ్ళు బాగున్నారు అంటే వీళ్ళ బిజినెస్ బాగుంటేనే కదా వాళ్ళు బాగుంటారు అని నమ్మకం పెంచుకుని కొత్త కస్టమర్లు ఆకర్షించడానికి వాళ్ళు అంత ఫంక్షన్ చేశారు. పైగా మేము సెలబ్రిటీ అని ఇది ఏంది మేడం అసలు మాట్లాడితే ప్రతి ఒక్కరు సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు. ఏంది సెలబ్రిటీ అంటే అర్థం లేకుండా పోయింది అది. అయితే ఈ మొత్తం ఇలా జరుగుతూ ఉంటే ఇప్పుడు వీళ్ళకున్న మీడియా అనుభవంతో వీళ్ళు చేస్తుంది ఏంటంటే అసలు మీడియానే ఈ కేసును బయటికి తీసుకొచ్చింది ఒక రకంగా. కానీ వాళ్ళకు కూడా మీడియాలో అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, కింద కామెంట్లు పెట్టించడం, రాంగ్ కామెంట్స్, నెగటివ్ కామెంట్స్ పెట్టించడం. అవును, కావాలని బండ బూతులు కూడా తిడుతున్నారు దాంట్లో పెట్టించినవి. ఇప్పుడు నేనున్నానండి, అసలు ఆ బాధితులు ఎవరో నాకు తెలియదు, ఈమె నందు ఎవరో నాకు తెలియదు. కానీ ఒకళ్ళకి అన్యాయం జరిగింది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి అన్యాయం జరిగింది అంటే మనం మాట్లాడగలిగిన వాళ్ళని మాట్లాడకపోతే ఎట్లా? అవును, మనకు నిద్ర పడుతుందా అసలు? అందులో మన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే రేపు పొద్దున మనమే కావచ్చు, మన పిల్లలే కావచ్చు, మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉంటది. ఖచ్చితంగా మనం సమస్యని అది కాదు అని బయటికి తీసుకురావాల్సిందే. అనుమానితులు కావచ్చు, నేరారోపణ చేయబడుతున్న వాళ్ళ గురించి మాట్లాడాల్సిందే.
ఇది సమాజానికి చెప్పాల్సిన విషయము, చెప్పాల్సిందే, ఇందులో ఏమి వెనకడుగేసేది లేదు. అయితే అసలు వీళ్ళు ఈ మీడియా కుట్ర ఉంది చూసారా, వీళ్ళు ఇట్లా ఆ కింద కామెంట్లు పెట్టటాలు, ఎదురుగా ఎదుర్కొనలేక కింద కామెంట్లు పెట్టటాలు, స్ట్రైక్లు కొడతామని, పైగా పరువు నష్టం దావాలేస్తాము, ఇవన్నీ బెదిరించడానికి చూస్తున్నారు. ఇట్లాంటి తాటాకు చప్పుళ్ళకి ఎవ్వరు భయపడరు ఇక్కడ. ఈ కేసు గురించి మాట్లాడేదే. పైగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాదు, పాకిస్తాన్ దగ్గర నుంచి, శ్రీలంక దగ్గర నుంచి, గుజరాత్ దగ్గర నుంచి అన్ని వైపుల్ని చుట్టబెట్టి దాదాపు బాధితులు 100 మంది ఉండొచ్చు అంటున్నారు. చూడడానికి ఎలా ఉన్నారని పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు చూడండి. వాళ్ళు ఆ చిన్న స్టోరీస్ లో ఇప్పుడు రివెంజ్ స్టోరీస్ చేస్తున్నారు కదా 2-3 రోజుల నుంచి, పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి మరీ చేస్తారు. యాపిల్ స్టోరీ ఒకటి, నేను అవి చూడలేదు, నాకంత అదృష్టం పట్టలేదు. సరే, ఎనీవే నాకు తెలిసిన సమాచారం ఏంటి అంటే వాళ్ళు రాంగ్ కామెంట్స్ పెట్టిస్తున్నారని. జనరల్ గా నా వీడియోల కింద నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటిది నా వీడియోల కింద కూడా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని అంటే ఏంటంటే నోరు మూసుకోవాలని. అదే చచ్చినా నోరు మూసుకునేది లేదు. నేను కొంతమంది బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడాను, ఫోన్ కాల్స్ మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకైతే నేను చెప్పాను, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీడియాలో మేమైతే ఈ చర్చను ఆపము, మాట్లాడుతానే ఉంటాము. ఇంకా ఎవరన్నా ఉంటే కూడా ధైర్యంగా బయటికి రండి అని చెప్పి నేనైతే పిలుపునిస్తాను. వీళ్ళ సంగతి ఏంటో చూడాలి. వీళ్ళనే కాదు, ఇప్పుడు వీళ్ళ సంగతి చూస్తే ఇంకొకళ్ళు ఇట్లాంటి వెధవ పని చేయకుండా ఉంటారు. ధైర్యం అనేది, భరోసా అనేది ఉండాలి కదా మేడం, ఏదో ఒక వైపు నుంచి అట్లీస్ట్. ఖచ్చితంగా ఎన్నోసార్లు మీడియా పాత్ర పోషించాల్సి, మంచి పాత్ర పోషించిన ఈ విషయంలో ఏదైనా సరే వాళ్ళకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అవును, మంగ్లీ కేసులాగా ఇది పక్కకి వెళ్లకుండా అవును చూడాలి. థ్యాంక్ యూ మేడం.